ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అటవిక పాలన కొనసాగుతుంది. అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి గెలిచిన తరువాత అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ఎవరైనా ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారిపై కూటమి గుండాలు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నాం. వెనుకబడిన కులాల వారిని అణిచివేయాలనే కూటమి ప్రభుత్వ కుట్ర మంచి పద్ధతి కాదని అన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కె రాజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన కొనసాగుతుంది, ఒక అరాచక పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం కోసం, అధికారాన్ని చేపట్టడం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చారో, ఎన్నికల్లో ఓట్లు సీట్లే లక్ష్యంగా హామీలు ఇచ్చి అమలు కాని హామీలంటింటి కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది సంక్షేమ పథకాలు అమలు చేయలేక కనీసం సంపదను సృష్టిస్తానన్న సంపద సృష్టించకపోగా కొన్ని కార్మిక సంఘాలకు సంబంధించి కానీ, చేతివృత్తుల వారు కానీ, రైతులు కానీ, సాధికారిక మహిళలు కానీ సృష్టించిన సంపదకు కూడా కనీస మద్దతు ధరలు కానీ, కనీస మద్దతు కానీ తెలపకపోగా ఎవరైనా సంక్షేమ పథకాల గురించి కానీ, రైతు భద్రత గురించి కానీ, రైతు పంటకి గిట్టుబాటు ధర గురించి కానీ, సాధికారిక మహిళలు రూపొందించిన వస్తువుల మద్దతు ధర గురించి కానీ, మార్కెటింగ్ గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, అమలు గురించి కానీ ప్రశ్నిస్తే వారి గొంతుకు నొక్కే ప్రయత్నం చేయడంతో పాటు ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వం అరాచకాలని ప్రశ్నిస్తూ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల తరపున, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ప్రజల గొంతుగా, ప్రజల మేలు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలపైన, వైఎస్ఆర్ చేస్తున్న నాయకులపైన అణచివేతకు గురి చేస్తూ తప్పుడు కేసులతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పోరాటాలను అనుదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే మొన్న కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరి ఉప్పాల హారిక గారి మీద, వారి భర్త మీద కూడా ఈరోజు చాలా దుర్మార్గంగా, అరాచకంగా దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే బీసీ వర్గాల వారు ఉన్నారో, వెనకబడిన వర్గాల వారు ఉన్నారో, వెనకబడిన వర్గాల వారికి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారాన్ని కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడితే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఆలోచనలోని, ప్రతి అడుగులోని కూడా వెనుకబడిన వర్గాల వారిని అణచివేస్తూ, వెనుకబడిన వర్గాల వారు గలమెత్తితే వారి గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యయుతంగా అధికారం చేపట్టని మీరు ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మాని రాజ్యాంగ విలువల్ని కాలరాస్తాం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మా డిమాండ్ ఒకటే, ప్రజలకు మీకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజల మ్యాండేట్ ని, ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించి మీరు స్థికరణ శుద్ధికో, ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో అబద్దాలు, అసత్యాలతో మీకున్న ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష పార్టీ పైన పుంకానుగా తప్పుడు కథనాలతో, తప్పుడు ప్రచారాలు మాని మీకు నిజంగా 70 సంవత్సరాల రాజకీయ అనుభవం, 70 సంవత్సరాల వయసు పైబడిన మీరు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం మీరు
ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది మంచా చెడా అని ఆలోచిస్తే మీ మనస్సాక్షి కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో అలాంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. చేతగాక ఆడలేక మద్దులు తెరవని చందంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మా డిమాండ్ ఒకటే, మేము చేసే పోరాటాల్లో కానీ మేము చేసే డిమాండ్లో కానీ ప్రజల కోసం చేస్తున్నాం. ఈ రాష్ట్రం తిరోగమనంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 నెలల కాలంలో ఇప్పటికైనా మీరు కక్షపూరిత రాజకీయాలు మారి ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజలకి అండదండగా ఉండి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే అంశాల మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక్కసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ సోదర హారిక గారికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మహిళలు కానీ అన్ని సంఘాల వారు కానీ మేము మద్దతుగా నిలుస్తాం. బేషరతుగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని తక్షణం అరెస్టు చేసి తగిన శిక్షణ వేయాలి. ఈ ప్రభుత్వం కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.